ఆహా, చివరకు నాకు ఎట్టి దుస్థితి సంభవించినది. తప్పేదేమున్నది? తెలివిని కడు చెంపడినై మాయలందవిలి విత్తము వారి పదము చేసి లో
ఉన్నారే. ప్రెసిడెంట్ గారి బజారుకి వెళ్ళి కేకేసి వస్తాను. నీళ్ళండి బాబుని. కాల్చినట్లు పావలాకు 4 రూపాయికి 2 టేస్ట్గా ఉంటాయని స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకున్న నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళెమా, నీవు కడుపూజురాలవు కావుననే దేవదాసియకు శ్రీహరి సహాయ సంపత్తి చేమదీయ హస్తపీఠిపై ఇట్లా అధిష్ఠించినావు. కలవారి ఇందులో పుట్టి కలవారి ఇందులో పుట్టి కడకు అట్ల పల్లెపు చేపచ్చి ముచ్చివాని వలె కాళ్ళకు కట్టుగట్టి కోట్లకు పడగలెత్తిన బిడ్డ సుబ్బారావు కడుపున బుట్టి కులము చేలివేయంబడే సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటే అట్లు ఇక త్వరపడి వినుకొండ బస్టాండ్ వైపునకే వెళ్ళవలేను. లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. మారినేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపము నా సహోదరుడు ఆ భవానీ బిల్వమంగళుడు పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచదా. ఎవరి గతేను ఎట్లుండును. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున పుట్టి వేశ్య వ్యసనమునకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చి తిని ఇక ఒకచని ఏమి ప్రయోజనము. లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబడనకు వచ్చే. ఇక ఒకచన వచ్చు లాభమేమన్నది ఉత్త శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకొని ఏమి ఈ విధి. పెద్దల మాటల వినకపోయితిమి. మా తండ్రి పెద్ద సుబ్బారావు మాటలు పెడచెమిన పెట్టి తిని నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినది. హృదయమున హృదయమున దుఃఖమించే పదిల పడదు మరతునన్నను మరతునన్నను ఆ దేశముందలు మరపురా కంటి కదియే ఆ భవానీ బిల్వమంగళుడు కంటి గది కంటి గది చీచి కఠినాత్మ నీకు ఇంకను ఉదిరాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూసిన నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినదే. ఏది ఏమైనను నేను ఎంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యమండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక నిర్భాగ్యపు సుబ్బారావుకు శాంతి ఎప్పటికీ లభించను. ఆ శాంతిగా ఆకేమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిము నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు వినుకొండలో అట్లమ్ముకొనుట నానాటను పరిపాటి వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయికి 2 కారం వేల్చి కాల్చినట్లు కమ్మని అట్లు పావలాకు 4 రూపాయికి 2 చల్లని నీళ్ళు. ఏమనుకో బాబు,
పొద్దుగూకులు పొయ్యి సెక నుండి లైట్లు దెబ్బతిన్నాయి, టైర్లు బాగున్నాయా? తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి, టైర్లు కూడా తేడా. పూర్తిగా మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయినాయి. కానీ ఏ ఊరు మంది ఎక్కడ తగిలింది ఈ శాల్తీ? ఈ నాపరాయి కలరు, ఈ మట్ట రకం శాల్తీ, ఈ ధోని కడుపు, ఈ కార్దాపు స్వరం, ఈ ఘంటసాల స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉంది, ఎక్కడో తగిలిందే. మీది పాపారావు వాళ్ళ ఇంటి పక్క కదా మీకు మీ ఇల్లు? మొన్న కొడుకు పాపారావు గారి ఇంటి పక్కన మీది అదే శంకర్రావు గారి గొంది గారు. పంతులు గారు అయిపోయింది, పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. ఎవరి పని అయిపోయింది? ఎవరి పని అయిపోయింది? ఎవరి పని అయిపోయింది? అది కాదులే, అయిపోయింది. నేనేదో పెద్ద పున్నపు నాడు చంద్రుడు లాగా వెలిగినట్టు అది పని కూడా అయిపోయింది. అది కాదులే, నీ పని కూడా అయిపోయింది. నీకు ఆస్తులు పైన ఆకారం ఉన్న మిగిలింది. అది భగవంతుడు ఇచ్చిన బహుమానం. మనకి ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఒకప్పుడు ఉంటే కదా, ఇప్పుడు ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పంతులు గారు అడుక్కునే వాళ్ళనే పక్కింటికి పంపమంటారా? ఎంత తేడా వచ్చిందని. సరే కానీ పంతులు గారు, ఏంది ఇప్పుడు దాకా నీళ్ళు నడుస్తుంది నువ్వా? ఇప్పుడు దాకా అట్లా నడిచింది నువ్వా? అట్లు బిజినెస్, నీళ్ళ వ్యాపారం. నీళ్ళ వ్యాపారం ఏమాత్రం అమ్ముతున్నా ఎంత లాభం ఉంటుంది? అమ్మటంలే శంకర్రావు గారు. అబ్బాయి శంకర్రావు, నువ్వు బాగా బతికినాడు, తేడా పడ్డావు. ఇప్పుడు పెట్టుబడి లేని వ్యాపారం అనవసరంగా దెబ్బతిన్నావు. నీళ్ల వ్యాపారం పెట్టుకొని క్యాన్ కూడా ఆయన ఇచ్చాడు. నేను ఎప్పుడైతే నీళ్ల వ్యాపారం మొదలు పెట్టానో కాస్త బాగానే ఉంది, పర్వాలేదు అనుకో 12 మంది క్యాన్లు కొనుక్కొని తిరుగుతున్నారు. అసలు పెట్టించింది ఎవరు అనుకున్నా? పాపారావు గారు పెట్టించింది. పాపారావు గారా? నాకు అనుమానం ఏముంది, మా తిక్క సచ్చినుడు అలాంటి పని చేస్తాడని. పాపారావు ఇదిగో, పాపారావు గ్యారంటీ అన్నట్టవా? ఏం గ్యారంటీ? ఆయన ఆయన హెడ్ లైట్లు దెబ్బతిన్నాయి, టైర్లు దెబ్బతిన్నాయి. మడిచిని ఎంతసేపు గుర్తుపట్టాలా? భలే పని జరిగింది. సరే కానీ పంతులు గారు, నేను యథార్థమేనా? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను దాంతో కొట్టి బయటికి నెట్టిందంటగా. నా కొడుకు చాలా కాలం కలిసాడు, ఏదో ఒక మంచి మాట చెబుతాడు. ఏంటది? అదే శ్రీహరి కుమారి చివరి దశలో నిన్ను చెప్పుతో కొట్టి బయటికి నెట్టింది. ఎవరు చెప్పారు? అదే ఎవరు అన్నారు నీతో? ఎవరు చెప్పారు? అది కాదన్నా, అది కాదు బెదరు. కోపడతావేంది బాబాయ్? అది కాదు. అయినా నిన్ను కొడితే ఎంత, నన్ను కొడితే ఎంత విషయం తెలుసుకుందామని అడిగాలే. తొందరపడతావేంది అనవసరంగా? నువ్వు తొందరపడి నేను తొందరపడి వ్యవహారం ఏం కావాలా? కోపం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకి. చాలా కాలాన్ని కలిసావు కదా, ఏదో కుశల ప్రశ్నలు అడుగుతావు. ఇంతకంటే కుశల సిమెంట్ లారీ దించుతున్నారు ముఠా వాళ్ళు. ఆ పరిస్థితి ఏంది మన పరిస్థితి? ఏం చేస్తాం మరి, వాళ్ళకన్నా డబ్బులు వస్తాయి. సరే గాని పంతులు గారు, ఇప్పుడు అట్లా మాట్లాడబాక, మనసు దెబ్బతింటది. అట్లా మాట్లాడబాక. మనకి ఏడందులు అది అప్పుడే పోయింది. సరే గాని ఇప్పుడు ఆ బదారి బాగుంటుందా? మున్నా కొడుకి చెప్పుతో కూడా బయటికి నెట్టి ఇంకా జ్ఞానం రాలా. భగవంతుడు నీకు శరీరంలో అన్ని పెట్టేది మర్చిపోయి ఉంటాడు. ఏంది సిగ్గు? మనకు లేదు అదేగా. అది ఉంటే అడదాకెందుకు పోయడం, పరిస్థితి ఎడదాకెందుకు వచ్చేది? అది కాదు పంతులు గారు, ఎక్కడిది దేనారావము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయకి 2. ఏ ఊరమ్మా? మన ఉప్పరపాలెమా? అసలు మామూలు ఆ ముండలు మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేట్టు చేశారా? నేనండి శ్రీహరి కుమార్ చిన్న కూతురు చిత్రనండి. ఒరే పంతులు గారు, ఎవరు అనుకున్నా? మన చిత్ర. దండాలండి బావగారు, దండాలంటే ఒరే యథవల్లారా మీరు ఇంకా బతికుండారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గొల్లై మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? మరేం లేదండి, మా సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా ఆస్తి అంతా పోయిందని అమ్మకు పిచ్చి పట్టింది. పోయిందో పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టే. వీళ్ళకి మతి బాగుంటు అంటే మామూలే వారమా? నన్ను పట్టుకొని అడిజిల్ సెంటర్లో పట్టుకొని రా అంటదా?
రాని ఉంటది. మాకు తెలుసులేవయ్యా బలేవాడు. నన్ను పట్టుకొని రా అన్నది. సుబ్బారావు తిట్టు కంసాలు సుత్తే పెట్టు అన్నారు. మనం తిట్టడమని పిచ్చి పెట్టకుండా పోవడమా? బెమ్మంగారు శాపం పెట్టినట్టే ముండలారా మనతో పెట్టుకోబాకండి వారం నాశనం అయిపోవాలి ముండలారా. సరే గాని అమ్మకి అది పట్టింది పిచ్చి. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కల్లో దేవుడు కనిపించాడు. ఎవరు? గోపాలకృష్ణుడు. ఏ పాలకృష్ణుడు? గోపాలకృష్ణుడు. ఏ ఊరమ్మాయిది? ద్వారకా నగరం. ద్వారకా నగరం అంటే భగవంతుడి కృష్ణుడు. పొద్దు గూగులు పొయ్యిశాఖ నుండేవాడికి నాకు కనపడకుండా భగవంతుడి కృష్ణుడు మీ అక్కగారు కనపడ్డాడే. పుణ్యం చేసుకుందండి అక్క. అది వీళ్ళంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మన ఏడ కుదిరి పుణ్యం చేసుకోవడానికి. ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున 4 గంటలకి. తెల్లవారుజామున 4 గంటలకి. అదే కల్లో పట్టపగలది ముండలో వాటేసుకుని ఉండు సామాను మొత్తం ఒలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలివిగా జరుగుతున్నాడు. తెలివికలం ఉండకూడదు. మనంగా దెబ్బతింది. సరే గాని నాకు ఒక అనుమానం ఉంది. ఈ ముండలో కృష్ణుడు చూశారంటారా? తెల్లారుజామున డ్యూటీకి వచ్చే కానిస్టేబుల్ చూసి ముండ అనుకుంటదేమో. పులోటు చూసి లాఠీ అని, టోపీ చూసి కిరీటం అని అనుకుంటదేమో. అయితే అయ్యుండొచ్చు కూడా. సరే గాని మరి ఆయన పరిస్థితి ఎట్టుంది? అబ్బాబ్బా ఎవరైనా నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమందిని చెబుతావు? అదే ఆ బిల్డింగ్ గడిచిన బిలవమంగళుడు పెద్ద బావ గారా? ఎవరు? పెద్ద బావ గారు. అర్థం కాదా? ఆయన లైన్లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ. మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంట్ అని అడ్జస్ట్మెంట్. ఆయనకి ఎట్టుందమ్మా? ఆయన ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో మఠంలో కలిసిపోయాడు. ఏడ చేరాడు? మఠంలో కలిసిపోయాడు. చేరకుండా ఎందుకుంటాడు? మఠాల్లో చేరకుండా ఎందుకుంటాడు? అది కాదే, ఆయన మఠాల్లో చేరకుండా ఎందుకుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? ఏంటది? అదేనే బాబా సరిగ్గా చెప్పండి. పంతులు గారు అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మచ్చు పైన వేసాం. మా వల్ల దేవుడే పనే లేదు. పందికొక్కులు కొట్ల మీరు పదార్థం ఎవరికి మిగిలిచారా? పందికొక్కులు కొట్టను. అది కాదు, నీకు ఫుడ్ ఎట్ట జరుగుతుందా? నేను అడుగు. భోజనమా? నాకేం తక్కువ. నా పేరు నక్క 1,00,000 రూపాయలు ఉంచింది. ఎందుకో? పెన్షన్ ఇంజక్షన్కి ఫ్యాన్ సామాన్. ఏం కాదండి, నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50,000, నాకు 50,000. ఎంత? నన్ను పెళ్లి చేసుకున్నోడికి 50, నాకు 50,000. ఏమైంది? మంత్రులు గారు పాపారావు నాయుడు, పాపారావు దువ్వెన ఒకటి లేదు. దువ్వెనా? ఈ శరీరాన్ని దాచుకోవటానికి ఒంటి మీద సరిగా బట్టలేవు. దువ్వెనిందే? దువ్వెంతా మనకే పరాయా? అసలు ఏం మనిషి ఉన్నావు అసలు? దువ్వెన లేదు. దువ్వెన లేకుండా బదాన్ని కట్టదు. నువ్వు ఇంకా కూడు తింటున్నావు, పలావు తింటున్నావా? అది కాదు, మన దగ్గరే ఉండాలి. చూద్దాం. ఉన్నాను. మీరు మీ సొమ్ము ఎక్కడ పోదు. మీ సొమ్ము ఎవరు మూట వాళ్ళు గట్టి నెత్తిన పెట్టి పంపిస్తే మీకు ఏమి ఇబ్బంది లేదు. అయ్యా ఉండండి. మేళం కాదు ఇప్పుడు, ముందు అయ్యవారు కావద్దు. ఇందాక అంగాళం ఊళ్ళో ఉన్నాయి. అయ్యవారు ఉంటాడు ఇప్పుడు. ఉండవేని మ్యారేజ్, మన మ్యారేజ్. చిన్నపిల్ల కాదు, పెద్ద పిల్ల. మేము చేసేది ఏముంటది? అది కాదు. ఎవరు? మెమ్మ. ఓరి దీని అమ్మ. మెమ్మ డబ్బంతా చింతమణి సన్యసాయ చిత్రము చింతమణి సన్యసాయ చిత్రము రాకపోయే ఓహో, ఎవరు వీరు? నా ఎదురుగా నిలుచున్న ఎదవలు కాబోలు
బ్రహ్మరక్ష సమూహం మా ఇంటి నదిని పెట్టగా తిరుగుతుండే కాబోలు సుబ్బిగాడు వీడు కాబో ఖచ్చితంగా ఎద్దోడు శంకరిగాడు వీడు మరే కనుక్కున్నాయి. అప్పుడే అటు పోతున్నాము. తమరు పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తిని పోదామని ఉన్నాం. పెద్ద దినం అయిన తర్వాత ముద్ద తినిపోవటానికి ఒరే ఓరే ఏటు సుఖము చెల్లింపగయే లోనికి ప్రవేశము లేదు కాపు లేదనుకుంటేనేమో కాపు లేదనుకుంటేనేమో పదండు అందాల రాణి ఈ శ్రీహరి కుమారి గలదు ఈ ముండ పిచ్చి ముందు మొత్తం అవసరం దాగి ముండ మొత్తానికి తేడా పడింది. పాపం ఈ ఎదవల దుస్థితి ఎంత జాలిని గొలిపెడిది ఎంత జాలిని గొలిపెడిది మాయామేయ జగంబె నిత్యముని సంభావించి మోహమును నా చింతామణి నా చిత్రని ఎంతో ఎంతో అల్లాడిన ఈ ఎదవలు ఎంతో అల్లాడిన ఈ ఎదవలు ఇప్పుడు ఈడేమో అట్లమ్ముతుండే మరి ఈడేమో నీళ్ళమ్ముతుండే ఏం చేస్తాం ముండలారా, ఇదంతా మీ మహిమేగా. సరే గాని ఏంది అవధారణ అట్ట అనుకుంటున్నారు? శ్రీహరి కుమారికి అదంటగా ముప్పేటను పెట్టిందంటగా, ముప్పేటను పెట్టిందంటగా పిచ్చి. ఓము నాకు పిచ్చారు, ఓము నాకు పిచ్చారు. ఈ ఎదవల నోట ఈ ఎదవల నోట వచ్చి చెడు ఒక్కొక్క ఎదవలు చూసినప్పుడల్లా నా మనం అకారణంగా సంతోషము కలుగుతే కాక విశేషించి ఈ ఎదవల నోట ఈ ఎదవల నోట వచ్చించదు ఒక్కొక్క మాట ఒక ఆటంబై ఒక ఆటంబై పెగల్చడు శిలాకృతిగాల్చిన నాగు మాన నాగు మానసంలో ఇసి ఏదన్న రాదుగాని స్పృశించును స్పృశించును ఈ ఎదవలని నేను రాదుగా నాకు పిచ్చి అంటారు
నీ పిచ్చిలో నా పిచ్చయ్యా? ఎవరికి పిచ్చి? నాకేం పిచ్చి? నాకు పిచ్చి లేదు. అయితే నీకు పిచ్చి లేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, అడుక్కో. ఆ? అడుక్కో. నువ్వు వాటి కనుక జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగి రేఖ మీద రాసి తాడు కట్టి మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నీకు ఇబ్బంది. అడుక్కో. ఎవరు అడుక్కో? అడుక్కో. నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. నువ్వు పడుకో. ఉన్న సంగతి తెలుగు బాగా ఓటం దొరికింది. జాగ్రత్త చూసుకో. ఉయ్యమన్నావుగా? నిజంగా పిచ్చేది దీనికి. ఉయ్యమన్నావుగా? ఉయ్యమన్నావుగా? ఉయ్యమంటే ఉయ్యంటివే. ఇమ్మడ పూర్తిగా బాగా దెబ్బతింది ఎవరు. ఉయ్యంటివే. అయితే నీకు పిచ్చి లేదా? ఉయ్యంటే నేను ఉయ్యా. అదే సరేలే. అది నీకు పిచ్చి లేదు. ఉయ్యంటే చెప్పమన్నా. ఓరి ఇప్పుడు అర్థమైంది. అబ్బాయి రాండి డబ్బులు నాకు ఇచ్చి అమ్మాయి లోపల పోండి. పిచ్చి లేదు. అయిపోయింది. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్తగా చూసుకో. అడుక్కో. చెప్పలేదుగా, నువ్వు సమాధానం చెప్పలేదుగా. అయితే ఉండేదిగో. అది నువ్వు చేసిన పని. ఏ పని? అది నువ్వు చేసిన పని. ఏం పని? మీ కొట్లో నుంచి 500 ఒక సబ్బు తీసుకొచ్చి మా కొట్లో మీరు చురుద్ది ఉతికి పిండి ఆరేమంది అని అర్థం. అంటే నీ పిచ్చి. నీకేం పిచ్చి? ఒకరోజు దొడ్డు అక్కడ వచ్చినా ఎందుకు వస్తున్నావు? చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి 3 మూటలు గుడలు దిగిచేది నా జాతీయులే అమ్మ కడుపులో. మన ఏళ్ళకేం పిచ్చి? నాకేం పిచ్చా? నాకు అనిపించలేదు. నేను 2 ప్రశ్నలు అడుగుతా, మీరు సమాధానం చెప్పాలా. చెప్పలేదనుకో నన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవాలా? చెప్పలేదనుకో నన్ను పెళ్లి చేసుకోవాలి. కర్మ చేసుకోవాలి, పెళ్లి కాదు. చెప్పారనుకో నేను చేసుకుంటా. ఇప్పుడు సమాధానం చెప్పు. ఒకటో ప్రశ్న, సావిత్రి మొగుడు జమినీ గణేష్. జమినీ గణేష్ నీ అమ్మ కడుపులో అప్పుడే చెప్పాడే. రెండో ప్రశ్న, నా మొగుడు ఎవరు? నా మొగుడు. నీ మొగుడు లిస్టు మాకు తేలిద్దా? ఎన్ని మండలాలు ఎదుర్కొని తేలిద్ది నీ మొగుడు ఎవరు? నా మొగుడు ఎవరు? ఇప్పుడు అర్థమైంది మనకి. నీ మొగుడు మయ్యా. మీకు ముందు శంకర్రావు గారు ఉన్నాడు. మాకు గుర్తున్న వరకు చెప్పాము, మాకు గుర్తులేదు, మేమేం చెప్పాము. అమ్మా నువ్వు ఎక్కడున్నావు తల్లి? రామ్మా. ఏంటి నన్ను చూసి రావే నువ్వు. ఏంటమ్మా వీళ్ళు ఏమంటున్నారమ్మా? అమ్మా ఎటుంది ఇది? పోయిందిలే. అమ్మా నా తల్లి, నా బంగారు తల్లి, నువ్వేనమ్మా ఇప్పుడు లైన్లో ఉండాల్సిన తల్లి. అమ్మా రామ్మా. ఎవరున్నా మేము చేసేది ఏం లేదు. ఎవరున్నా మేము చేసేది ఏముంటుంది? సరే కానీ మా మొత్తం మాకుండదు, మొత్తం నువ్వే కాజేసి ఏముంటది? అన్నీ అయిపోయిందా? ఏమైపోయింది? ఏముంది? రమ్మ నా తల్లి రమ్మ. అమ్మాయి అలిగిపోయినట్లే. అమ్మాయి అలిగిపోయింది. సరే కానీ ఏందా బదారన్నట్టు అనుకున్నా. శ్రీహరి కుమార్కి అది అంటగా పిచ్చి అంట కదా. నాకు పిచ్చి లేదు చెప్పాక, నాకు పిచ్చి లేదు చెప్పాక అరగాక. సరే కానీ పిల్ల ఏడుస్తుంది 2 రొట్లు పెడతావా? 2 రొట్లు. తెలిసిన వాళ్ళకి అసలు అప్పు ఇట్లా రొక్కం వచ్చాలే. మన దగ్గర రొక్కం ఎక్కడ వచ్చింది? లంగా లోపల ఉండయి చల్ల అంత తీసి మీ అమ్మాయి చెంగులో పోయి ఒక పిడికెట్ తీసుకో. వద్దులే. నువ్వు ఒక 2 పిడికెలు తీసుకో. నువ్వు ఒక పిడికెట్ తీసుకో. వద్దులే మన ప్లేట్ ఎక్కడిది? ఎవరిది? ప్లేటా? నేను వినకుండా కొనుక్కొచ్చుకుంటే కాదు, మా చిన్నమ్మాయిది. మా చిన్నమ్మాయి. నీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలియదు. నీ పెద్దమ్మాయి బేషలు మాకు తెలియదు. నీ భూషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద కొంటుంటే ఉండలారా మాకు తెలుసు. అబ్బా ఎప్పుడో చూపించా పేరు చూసి మిమ్మల్ని ఇద్దరు మా ఇంట్లో నుంచి మెడబెట్టి బయటికి నెట్టేటప్పుడు ప్లేట్ ఒకటి నీళ్ళ బొంగ ఒకటి పోయింది. ఓ మీది మా పెద్దమ్మాయిదే. మా కమిటీ వాళ్ళు ఇచ్చారు, శంకర్రావు గారు ఇచ్చారు. కాదు శంకర్రావు గారు నాకు బాగా తెలుసుగా.
ఆ ప్లేట్ మా చిన్న అమ్మాయి వదిలే పేరు చేసి వదిలేసి ఏం చేసేది చూసేసి చూడు దేవుడు ఏదైనా చూసేది అసలు ఇవో ఇవ్వలే బా. పేరు చేస్తా దాని మీద కొరికింది అమ్మ కొరికింది పంతులు గారు ఇదివరకు సరుకు తిన్నారు, ఇప్పుడు సామాను కూడా తింటున్నారు వీళ్ళు అమ్మ కడుపులు మాడ. అది కాదు నన్నేం దగ్గర నడిచి నేను దూరంగా ఉంటుంది ఎవరు మాట్లాడుతున్నావు అనుకున్నాను కనిపించుకుంటాం ఏంది ఎవరు మాట్లాడదు ఆ ముండకి ముప్పేటను పడితే పిచ్చి ఇచ్చే ముండకి తెల్లారుజాము ఎక్కువైనట్టుంది ఎక్కువ కదా మరి. సరే కానీ నాకు అమ్మాయి పోతా ఓ మాట చెప్పిపోయింది. ఏం చెప్పింది? శంకర్రావు గారు మీరు ఇప్పుడు దాకా సానుభూతి చేసి చెడిపోయారు, ఇక నుంచి మీ జీవితాల్లో జరిగినటువంటి ఈ పనులన్నీ దేశం మీద ప్రసారం చేసిన ఎడల ఇంటికి పోయినా మీ సొమ్ము మొత్తం మా దగ్గరే ఉంది. మా అమ్మ పెద్దల దగ్గర కమిటీ వాళ్ళ దగ్గర దాచిపెట్టింది. మా అక్క ఏది శంకర్రావు వాళ్ళ దగ్గర. శంకర్రావు ఉంటది మీరు ప్రచారం చేయండి అని సాక్ష్యం కూడా పాపారావు ఉండే చెవకొట్టానండి మన సొమ్మాడి మొదలుపెట్టి ఆ మాట చెప్పిపోయి ప్రచారం మొదలుపెట్టి తప్పదంటావా? తప్పదు. ఓ మహానుభావులారా, అయ్యలారా, చిన్నలారా, పెద్దలారా, వేశ్య సంపర్కం వలన మేము పొందిన అనుభవమును మీకు స్వానుభవముగా విన్నవించుతున్నాము. రంభల వంటి ఉండగా సాని సంపర్కము సవటలారా కొని పెంచినట్టి తక్కువగా ముందల నెత్తిపై తిరుగును నీసులా ఎంత పెట్టిన తృప్తి ఎదుగని తొత్తుల మెప్పుకోరది వెంగళ
రసజ్ఞులైన ప్రేక్షక మహర్షులకు మా కళాభివందనాలు. ఇప్పటి వరకు ఈ నాటకాన్ని తిలకించిన మీ అందరికీ కూడా మరీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ నాటకం కళారంగం ఛానల్ నరసరావుపేట వారి కళారంగం ఛానల్లో వస్తుంది. పూర్తి నాటకం మొత్తం రికార్డ్ చేశారు. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే కళారంగం ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఈ నాటకం ఎప్పుడు చూడాలన్నా చూడొచ్చు. కళారంగం వారు కూడా వచ్చి ప్రశాంతంగా నాటకాన్ని శ్రమకు వచ్చి ఈ నాటకాన్ని రికార్డ్ చేశారు. వారికి కూడా ఛానల్ వారికి మరీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ నాటకం ఇంతటితో మురిచింది. అధినాయక జయ హే